ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అన్న తర్వాత అక్కడి నుంచి క్లాసికల్ డాన్సర్‌గా ఉన్న ఇంద్రాణి గారు సినిమాలో ఎలా వచ్చారు? ఇవన్నీ సో, మాట్లాడదాం. 8 ఏళ్ల వయస్సు నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానండి, భరతనాట్యం. ఓకే. అది ఈ రోజు దాకా ఎప్పుడు ఆగలేదు. హ్మ్. నాకిద్దరు అమ్మాయిలున్నారు. ఓకే. ప్రెగ్నెన్సీలో గూడా నేర్పిచ్చాను. దాని తర్వాత గూడా నేర్పిచ్చాను. అయి చ పుట్టిన తర్వాత 3 నెలలకి పెర్ఫార్మన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. హ్మ్. అది సెకండ్ సెన్స్ అంటారు కదా! ఇట్స్ రైట్. లైక్ అదనమాట నాకు. ఓకే. అది లేకుండా నేను ఉండలేను. హ్మ్. డాన్స్ ఈజ్ అన్ ఎవ్రీడే థింగ్ ఫర్ మీ. సో, నాకు తెలిసి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇట్స్ బీన్ డాన్సింగ్. ఓహ్! సో, డాన్సే ఊపిరిగా, ప్రాణంగా బతుకుతున్నారైతే. అంటే 8 ఇయర్స్ నుంచి మీకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నారు అంటే ఆ కోరిక మీదా? మీ పేరెంట్స్‌దా? ఎలా వచ్చింది? నాదేనండి. మాదెలా అంటే మా అమ్మగారు వీణ వాయించేవారు. తర్వాత మా బామ్మగారు పాడేవాళ్ళు. మా తాతమ్మ గూడా సో, మొత్తం పాడేది. కళాకారుల కుటుంబం. ఆ! దే లవ్ మ్యూజిక్. ఓకే. దే వాంటెడ్ మీ ఆల్సో టు లెర్న్ మ్యూజిక్. హ్మ్. కాకపోతే నేను చాలా గొడవ పెట్టేదాన్ని. అయినా పిల్లలకి ఏం తెలుస్తుందిలే అని తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు. హ్మ్. అక్కడ నిద్రపోవడం, లేకపోతే తొడలు వాచేటట్టు తాళం వేసేసుకోవడం, హ్మ్. వెళ్ళనని మొండికేయడం. ఓకే. సో, చెప్తూనే ఉన్నాను. నేను యాక్చువల్లీ నాకొద్దు. హ్మ్. నేను డాన్సే నేర్చుకుంటాను అని చెప్తూనే ఉన్నాను. హ్మ్. పిల్లలకేం సంగీతం వద్దు, తెలుస్తుందిలే, డాన్సే గావాలి వద్దు, అని. పెద్దయిపోయాక లావయిపోతారు ఆపేస్తే, లేకపోతే డాన్స్ చేయలేరు పెళ్ళయిపోయాక, ఆ! అది ఇది అని నేను ఏదేదో. ఐ సెడ్ నో, 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 ఐ వాంట్ టు డాన్స్. ప్లీజ్ పుట్ మీ ఇన్ డాన్స్. ఓకే. సరే పాపం 2 ఏళ్ళు కష్టపడి హ్మ్. ఇంక దీనికి రాదు అని తీసుకెళ్ళి డాన్స్‌లో పెట్టారు. ఓకే.